హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బి క్లాస్ రూమ్. సో ఇది మనకి రీసెంట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన బ్లూ ప్రింట్. సో దిస్ ఈజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ బయాలజీ, దట్ ఈస్ పార్ట్ ఏ బాటనీ అనమాట. సో ఇక్కడ దీని ప్రకారం మనకి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనకి రీప్రొడక్షన్ టాపిక్. సో రీప్రొడక్షన్ టాపిక్లో మనం చూస్తే సెక్షువల్ రీప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇందులో నుంచి మనకి 1 మార్క్, 2 మార్క్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్గా 11 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ వెయిటేజ్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్, ఇందులో నుంచి కూడా మనకి 11 మార్క్స్ అయితే వస్తున్నాయి. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వస్తున్నాయి. సో టోటల్గా 12 మార్క్స్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో మైక్రోబ్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్ అండ్ 4 మార్క్స్, టోటల్గా 7 మార్క్స్ వస్తున్నాయి. అండ్ కమింగ్ టు బయోటెక్నాలజీ, సో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్, ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్ అండ్ 8 మార్క్స్ వస్తున్నాయి. సో టోటల్గా మనకి 11 మార్క్స్. అండ్ ఇకాలజీలో టాపిక్ నుంచి చూస్తే ఎకోసిస్టంలో మనకి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వస్తున్నాయి. సో టోటల్గా 6 మార్క్స్ వస్తున్నాయండి. సో టోటల్గా మనకి 1 మార్క్ 4 క్వశ్చన్స్, 2 మార్క్స్ 7 క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ 6 క్వశ్చన్స్, 8 మార్క్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 19 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా మనకి 19 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందులో మనం ఆన్సర్ చేయాల్సింది 4 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయాలి 4 క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ 7కి 14 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్లో 4 రాయాలి, 24 వస్తాయి. 2 మార్క్స్ 1 రాయాలి, 8 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా బాట్నీ మనకి 42 మార్క్స్కి ఇస్తున్నారండి. పోయినసారి ఫస్ట్ ఇయర్లో మనకి బాట్నీ అనేది 43 మార్క్స్కి ఉంటే ఈసారి బాట్నీ 42 మార్క్స్కి అయితే ఉంది. సో ఇదొక్కటి చేంజ్ అయింది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది సేమ్ అలానే ప్యాటర్న్ ఉంది. సో దీన్ని బట్టి మన బ్లూ ప్రింట్ అనేది మారింది. సో ఇది మన పార్ట్ ఏ బాట్నీ చూస్తే, సో బాట్నీలో మార్క్స్ అంతా 42 మార్క్స్కి. అలానే మనం పార్ట్ బి, దట్ ఈస్ జువాలజీ చూస్తే, పార్ట్ బి జువాలజీ 43 మార్క్స్కి ఉంటుంది ఈసారి. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఐపీ వెయిటేజ్ ఇచ్చారు. దట్ ఈస్ పార్ట్ బి జువాలజీ ప్రకారం చూస్తే మనకేంటంటే ఇక్కడ టాపిక్స్ అన్నీ కూడా రీప్రొడక్షన్ టాపిక్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ ఉన్నట్లానే ఈ ఇయర్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రీప్రొడక్షన్ నుంచి వస్తుంది. అలానే జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ నుంచి మనకి ఈసారి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో లాస్ట్ టైం 2 మార్క్స్ ఉండేవి, బట్ ఇయర్ 4 మార్క్ క్వశ్చన్ అనమాట. సో అండ్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ 4 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో టోటల్గా 12 మార్క్స్. ఎవల్యూషన్ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్, టోటల్గా 6 మార్క్స్ అయితే మనకి యాడప్ అవుతుంది ఎవల్యూషన్ నుంచి. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో మనకి ఎక్కువగా చూడొచ్చు ఇక్కడ వెయిటేజ్. సో 1 మార్క్ క్వశ్చన్స్ 2, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్ క్వశ్చన్ 1. సో టోటల్గా 10 మార్క్స్ అయితే మనం ఇక్కడ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో మనం గమనించగలుగుతాం. నెక్స్ట్ కమింగ్ టు బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్లో 1 వస్తున్నారు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో 2 ఇస్తున్నారు. సో టోటల్గా మార్క్స్ 9 మార్క్స్ అయితే మనకి యాడప్ అవుతున్నాయి ఫ్రమ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఇకాలజీ. సో ఇకాలజీలో కూడా మనకి మెయిన్గా ఆర్గనిజమ్స్ అండ్ పాపులేషన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వస్తున్నాయి. సో బయోడైవర్సిటీ అంటే కంప్లీట్గా ఎకాలజీ చాప్టర్ నుంచి మనకు 9 మార్క్స్ అయితే యాడప్ అవుతున్నాయి. సో టోటల్గా 5 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 7 2 మార్క్స్, 6 4 మార్క్ అండ్ 2 8 మార్క్స్. సో టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే మనకి యాడప్ అవుతుంటే మనకి దాంట్లో ఫెచ్ అయ్యే మార్క్స్ వచ్చి 5 1 మార్క్ కంప్లీట్గా రాయాలి, 7 2 మార్క్స్ కంప్లీట్గా రాయాలి అండ్ 6 4 మార్క్స్లో నుంచి 4 రాస్తాం, 24 మార్క్స్. 2 8 మార్క్స్లో నుంచి 1 క్వశ్చన్ రాస్తాం, సో 1 8 మార్క్స్. సో 17 క్వశ్చన్స్, టోటల్గా మనకి 43 మార్క్స్.
సో ఈ ఇయర్ కూడా మనకి బయాలజీ 85 మార్క్స్కి ఉంటుంది, కానీ బాటనీ 42 అయితే జువాలజీ 43 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నేను ఈ బ్లూ ప్రింట్ అనేది పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డాక్టర్ బి క్లాస్ రూమ్. సో ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అండ్ లెక్చర్స్ కూడా, జువాలజీ లెక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో స్టే ట్యూన్.